మనం ఇచ్చే 100 కోట్ల దానం గొప్పదా, లేక మన ఆకలిని చంపుకుని పక్కవాడికి పెట్టే గుప్పెడు మెతుకులు గొప్పవా? ఈ ప్రశ్నకు సమాధానమే మహాభారతంలోని బంగారు ముంగిస కథ. కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత ధర్మరాజు ఒక గొప్ప అశ్వమేధ యజ్ఞాన్ని నిర్వహించాడు. కొన్ని వేల మందికి అన్నదానం చేశాడు. ఎంతో బంగారాన్ని దానం చేశాడు. అందరూ ధర్మరాజుని పొగుడుతుంటే తనంత గొప్ప దాత మరొకరు లేరని ధర్మరాజులో చిన్న అహంకారం కలిగింది. అప్పుడే అక్కడికి ఒక వింతైన ముంగీస వచ్చింది. దాని సగం శరీరం బంగారు రంగులో మెరిసిపోతోంది. అది యజ్ఞశాలలోని నేలపై దొర్లి నిరాశతో ఇలా అంది: ధర్మరాజా, నీ యజ్ఞం ఒక పేదవాడు చేసిన పిడికెడు సత్తుపిండి దానం ముందు ఏ మాత్రం సాటి రాలేదు. అందరూ ఆశ్చర్యపోయి కారణం అడిగారు. అప్పుడు ముంగీస ఒక కథ చెప్పింది. ఒకప్పుడు తీవ్రమైన కరువులో ఒక పేద కుటుంబం ఉండేది. వారు చాలా రోజుల తర్వాత కొంచెం సత్తుపిండి సంపాదించుకొని తినబోతుంటే ఒక ఆకలితో ఉన్న అతిథి వచ్చాడు. ఆ కుటుంబంలోని నలుగురు తమ వంతు ఆహారాన్ని తాము తినకుండా ఆ అతిథికి పెట్టేశారు. ఆకలితోనే వారి ప్రాణాలు విడిచారు. ముంగీస ఇంకా ఇలా అంది: ఆ పేదవాడు అతిథికి భోజనం పెట్టిన తరువాత అక్కడ కింద పడిన కొన్ని పిండి రేణువుల మీద నేను దొర్లాను. ఆ త్యాగంలోని శక్తి వల్ల నా సగం శరీరం బంగారంగా మారింది. కానీ నీవు చేసిన ఈ 1,000 కోట్ల దానాల మధ్య ఎన్నిసార్లు దొర్లినా నా మిగిలిన సగం శరీరం బంగారం కాలేదు. మిత్రులారా, గీతలో కృష్ణుడు చెప్పినట్లు మన దగ్గర ఉన్న సంపదలో కొంత భాగం ఇవ్వడం దానం కాదు. మనకు అవసరమైన దానిని కూడా అవతలి వారి కోసం త్యాగం చేయడమే నిజమైన దైవత్వం. సంఖ్యలో కాదు, మీ సంకల్పంలోనే గొప్పతనం ఉంది. ధర్మో రక్షతి రక్షితః. కథ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని భక్తి ప్రేరణాత్మక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి కథతో రేపు కలుద్దాం. ఉంటాను. జై హింద్.